మళ్ళీ కిందికి రావాలి, సైడ్, పైకి వెళ్ళాలి, కిందికి రావాలి, సైడ్, పైకి కిందికి సైడ్, పైకి కిందికి సైడ్, పైకి కిందికి సైడ్. ఇలా పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, నార్మల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, నార్మల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, నార్మల్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అలాగే ఒక సెట్ చేస్తాం కదా, నెక్స్ట్ సెకండ్ సెట్ అదేవిధంగా మళ్ళీ 10-10 చేయండి చాలు. 10-10 మళ్ళీ ఇలా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఈ విధంగా చేస్తూ పోతే చాలా బెనిఫిట్స్ దీనివల్ల. అలాగే జస్ట్ ఇలా నిల్చొని మనం సైడ్ లెగ్స్ ఇలా పెట్టాలి. మన మ్యాట్ ఉంటే మ్యాట్ పైన, లేకపోతే మనం మ్యాట్ పక్కకైనా సరే చేసుకొని 1 2 3 4 5 6 7. ఇది ఎవరు చేయలేము అని ఏం లేదు, ఎవరైనా చేయగలుగుతారు, ఎలాగైనా చేయగలుగుతాము. మనకు ఇట్లా కాళ్ళు వెడల్పుగా పెట్టడం రావట్లేదు అంటే జస్ట్ మనకి ఎంత అయితే అంత ఇలా మనం చేయగలగాల. ఈ సైడ్ ఫ్యాట్ అంతా కరగడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. 10-10 చేయండి చాలు. 10 ఒక సెట్, కొద్దిసేపు ఆగి మళ్ళీ 10. అలా ఇలా చూడండి, ఎంత వీలైతే అంత. 1 2 3 4 5 6 7 8 9 10. అయిపోయిందా? జస్ట్ ఇవి పెద్దవాళ్ళైనా చేయొచ్చు, పిల్లలైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 10. ఇది నిల్చొని చేయొచ్చు, లేదా కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. నిల్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చొని చేయొచ్చు. అది కూడా ఎందుకు చెప్పేస్తాను. ఇలా కుర్చీలో కూర్చొని ఇలా కూర్చుంటాం కదా, మన ఇంట్లో కూర్చున్నప్పుడు సరే మెల్లగా ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఈజీ. మనం ఎప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని కాదు, చేస్తూ ఉంటే అదే వస్తుంది. చేయవలసిన చాలా ఉన్నాయి, తర్వాత అవి కూడా చేద్దాము. చేయవలసిన కూడా చేద్దాము. జస్ట్ ఇప్పుడు ఇలా ఉందా, మన హ్యాండ్స్ ఇలా పెట్టి ఒక లెగ్ బ్యాక్ ఇలా సింపుల్గా నిల్చొని ఇలా ఇలా ఉండే హ్యాండ్స్ ఇలా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ విధంగా 10-10 చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఈ హ్యాండ్స్ కూడా ఇలా పైకి కూడా 1 2 3 4
యూజ్ అవుతుంది. అలాగే సింపుల్గా ఇప్పుడు మనం లెగ్ కింద హ్యాండ్స్ పెట్టాం కదా, ఓన్లీ అంతే టచ్ చేయడం. హ్యాండ్స్ కిందకి పోకుండా ఇవన్నీ కూడా చైర్లో కూడా చేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్కి పొట్టకి తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. నిజంగా ట్రై చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్. అలాగే ఇట్లా హ్యాండ్స్ పెట్టి సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. అలా అయిపోయాక నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఒక హ్యాండ్ ఏమో ఇలా వెళ్తుంది, ఒక హ్యాండ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా సింపుల్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేసుకొని తర్వాత ఇలాగే త్రికోణాసనం ఇలా నిల్చొని సింపుల్గా 1 మనం ఎంత బెండ్ అవ్వగలిగితే అంత 2 3 4 5. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హ్యాండ్స్ అప్ చేసేది ఒకటి, మామూలుగా హ్యాండ్స్ పెట్టేది ఒకటి. ఇలా 10 టైమ్స్. ఈ సైడ్ ఫ్యాట్ కరగడానికి చాలా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు చాలా మంది లేడీస్ సఫర్ అయ్యేది, జెంట్స్ అయినా లేడీస్ అయినా, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయి, బ్యాలెన్స్ ఉండట్లేదు. ప్లస్ డెలివరీ అయిన తర్వాత లేడీస్కి పొట్ట బాగా విపరీతంగా పెరుగుతుంది. ఆ పొట్ట తగ్గియాలంటే చాలా కష్టం అయిపోతుంది. చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్లస్ చిన్నపిల్లలు అసలు వాళ్ళ ఏజ్ ఏంటో కూడా తెలియకుండా మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఏమంటారు, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టయానికి మనకు ఉపశమనం కలుగుతుంది. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకో, మనకి ట్యాబ్లెట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన బాడీకి మనమే ఇది కల్పించుకోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. మెల్లిగా సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీరు మామూలుగా ప్రతిసారి చెప్తా కదా, మలబద్ధకంలో ఇలా కూర్చోండి అండి. ఇది మలబద్ధాసనం. ఈ ఆసనంలో ఇలా కూర్చోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది లేడీస్ జెంట్స్ అందరికీ డైలీ ఒక్క 5 మినిట్స్ మీకోసం మీరు వెచ్చించగలిగితే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. డైలీ 5 మినిట్స్ చాలు. ఇలా 5 మినిట్స్ ఇలా కూర్చోగలిగితే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ప్లస్ లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్, అందరికీ వచ్చే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ను తగ్గించడానికి, బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నిజంగా ట్రై చేయండి. డైలీ ఒక్క 5 మినిట్స్ మీకోసం మీరు కేటాయించండి. అన్నీ చేయలేము, అది చేయలేము, ఇది చేయలేము అని కాకుండా అప్పుడప్పుడు మనం చేయగలిగిన కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం. ఇలా కూర్చొని టీవీ చూడండి, తప్పేముంది. మీరు కూర్చుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఇలా కూర్చోవడానికి ట్రై చేస్తారు. ఇందులో ఏదో ఉంది సంథింగ్ అని కదా. హ్యాపీగా పిల్లలకి, మీకు అందరికీ యూజ్ అయ్యే ఇలా కూర్చొని. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్నాం కదా. ఇలా కూర్చున్న తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 10. మళ్ళీ కొద్దిసేపు ఆగి ఇంకొక 10, 2 సెట్స్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నిజంగా చాలా మంచి ఎక్సర్సైజెస్. ఇవి మీకే కాదు, పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతాయి. మనం చేస్తూ ఉంటే పిల్లలు ఏదైనా చేయగలుగుతారు కదా. ఇలా కూర్చొని మనం ఇలా నడవగలగాలి. ఇప్పుడు గెంతాలి, గెంతడం అందరికీ రాదు కదా. దానివల్ల ఇలా చిన్నపిల్లలు నడుస్తూ ఉన్నారు కదా, ముందు
చిన్నపిల్లలు నడిచేటప్పుడు మనం ఎగతాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మనమే నడవడం. అలా చిన్నగా ఎక్సర్సైజెస్ చేసుకొని చాలా బాగుంటాయి. ట్రై చేయండి. డైలీ కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్. వజ్రాసనం. ఇలా వజ్రాసనంలో కూర్చొని జస్ట్ సింపుల్గా ఇట్లా కూర్చొని ఇలా ముందుకి బెండ్ చేయాలి. ఇలాగే చేతులు పెట్టుకొని ముందుకి మన ఫోర్ హెడ్ను నేలకు టచ్ చేయగలగాలి. వస్తే రాని, రాకపోతే లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఇలా ఒక 10 బ్రీతింగ్స్ అలా చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్ కదా అన్ని. ట్రై చేయండి. ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఏదైనా చెప్తాం కదా, ఎవరు చేయట్లేదు. ఇలా నడవడానికి ట్రై చేయండి. నీ పెయిన్స్ లేని వాళ్ళు ఇలా నడిపితే బాగుంటుంది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. నీ పెయిన్స్ లేని వాళ్ళు ఇలా నడిస్తే చాలా యాక్టివ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది.